మద్యం మనిషిని విచక్షణ లేకుండా చేస్తుందని చెప్తూ ఉంటారు. మామూలు సమయాల్లో కుదురుగా ఉండే వ్యక్తులు మద్యం తాగినప్పుడు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులకు చాలా చోట్ల మందుబాబులు చుక్కలు చూపించారు. గాలి ఊదకుండా కొందరు, మోతాదుకు మించి మద్యం తాగి పట్టుబడినా తామసలు మందే తాగలేదంటూ కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు చెప్పుకునే మందుబాబు వీళ్ళందరికంటే చాలా డిఫరెంట్. ఫుల్లుగా మద్యం తాగేసి ఏకంగా కరెంటు స్తంభం ఎక్కేశాడు. అక్కడ కరెంటు తీగలపై పడుకొని సేద తీరాడు. పైనున్న అతడికి ఎలా అనిపించిందో తెలియదు కానీ కింద నుంచి చూస్తున్న ప్రజలు మాత్రం అతడు ఎక్కడ కింద పడిపోతాడోనని తెగ కంగారు పడిపోయారు. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురంకు చెందిన ఎజ్జల వెంకన్నకు మద్యం అలవాటుంది. ఈ క్రమంలోనే వైన్ షాపుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగేసిన అతడు తూగుతూ ఇంటికొచ్చాడు. కాసేపటికి సమీపంలో ఉన్న కరెంటు స్తంభం ఎక్కేసి వైర్లపై పడుకున్నాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో బతికిపోయాడు. అతన్ని గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేస్తూ కిందకు దిగాలని కోరినా పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని బాబాబు కిందకి దిగరా అంటూ బతిమలాడినా వెంకన్న ససేమిరా అన్నాడు. చివరికి మనసు మార్చుకుని కిందకి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ వెంకన్న విద్యుత్ వైర్లపై పడుకోవడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంకన్న మద్యం సేవించి ఇంటికెళ్లాడు. మళ్లీ మందు కోసం డబ్బులు ఇవ్వమని తల్లినడిగితే ఆమె ఇవ్వనని చెప్పిందట. తల్లి మీద కోపంతో కరెంటు స్తంభం ఎక్కేసి తీగలపై పడుకున్నాడు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో వెంకన్న బతికిపోయాడని, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు అంటున్నారు. మరోసారి ఇలా చేయొద్దని అందరూ వెంకన్నను మందలించారు. తగిలింది రెండు ఇచ్చాను దానికి తిడతాను దిగురా నువ్వు దిగురా.